మహిళలకి గుడ్ బై చెప్పండి కేవలం 2000తో జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ సదుపాయం కలదు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. పూలని అల్లడం అంటేనే చాలా కష్టతరం. అలాంటిది పూలను అల్లే మిషన్ తయారు చేయడం అంటే ఇంకా కష్టం. దీంట్లో వచ్చేసరికి 10 కేజీలు దారం కూడా పెట్టుకోవచ్చు మీరు. దీంట్లో 10 కేజీల దారం 10 కేజీలు టైం ఎట్ ఎ టైం కంటిన్యూస్ గా అది అల్లుతూనే ఉంటుంది. మీరు వారం రోజులు 1 మంత్ కంటిన్యూస్ గా కూడా అల్లుకోవచ్చు. దీంట్లో తీసుకున్న ఐటమ్స్ అన్ని హై క్వాలిటీవి. సో ఇదంతా కూడా మిషన్ అల్లినటువంటి మల్లెపూలే అంతేనా? అంతేనండి. ఇలా ఈ మిషన్ ద్వారా ఏ పూలను అల్లొచ్చు? జాస్మిన్, గులాబీలు కూడా అల్లుకోవచ్చు దీంట్లో. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను విజయ్. సో పూలల్లో అతి ముఖ్యమైనటువంటి పువ్వు మల్లె పువ్వు. చాలామందికి మల్లెపూలు అంటే ఎంతో ఇష్టం, ముఖ్యంగా మహిళలకి. అయితే ఈ తరంలో ఉన్న యువతులకు, మహిళలకు మల్లెపూలను అల్లడం అస్సలు తెలియదు. మల్లెపూలను అల్లుకొని అలా సిగలో పెట్టుకోవాలని చాలామందికి కోరుకుంటుంది. కానీ అలా అల్లే విధానం తెలియక మల్లెపూలను పెట్టుకోవడం కూడా వదిలేస్తుంటారు. అలాంటి అల్లలేకపోతున్నాం మల్లెపూలను అనే బాధ ఉన్న వారికి ఒక కొత్త ఉపాయాన్ని తీసుకొచ్చాడు ఒక యువకుడు. ఒక సరికొత్తగా ఒక మల్లెపూలను అల్లే మిషన్నే తయారు చేశాడు. మన స్టూడియోలో ఆ మిషన్ ఉంది, దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? నా పేరు శ్యాంబాబు అండి. శ్యాంబాబు. ఏంటి ఈ మిషన్ చూడ్డానికి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తోంది? ఇది వచ్చేసరికి మల్లెపూలు, కాకడాలు అండ్ మొగరా అని అల్లే మిషన్ అండి యాక్చువల్లీ ఇది. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి నేను చేసింది సెమీ ఆటోమేటిక్. త్వరలోనే ఫుల్ ఆటోమేటిక్ కూడా నేను తీసుకొస్తాను. చాలామంది అడుగుతున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే మల్లెపూలు, కాకడాలు అయితే దగ్గరగా అల్లాలి సింగిల్ దారంతో. నేను అంతకుముందు చేసింది 3 దారాలతోటి. ఇది ఇప్పుడు సింగిల్ దారం. సేమ్ లేడీస్ ఎట్లా కలుగుతారో సింగిల్ దారితో సేమ్ టెక్నిక్ నేను ఇక్కడ అప్లై చేశాను అనమాట. ఎస్, తను చెప్పినట్టుగా ఇక్కడ ఒకసారి చూడండి. ఇది చేత్తో అల్లినటువంటి మల్లెపూలు కాదు, ఇవి ఈ మిషన్ అల్లినటువంటి మల్లెపూలు. సో ఇలా పూలను సపరేట్గా మీరు తీసుకొని ఈ మిషన్లో పెట్టిన తర్వాత మనం ఎలా అయితే అంటే గతంలో పెద్దవాళ్ళు, మహిళలు పూలను ఎలా అల్లుతుంటారో ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా అలాగే అల్లేస్తుంది ఈ మల్లెపూల మిషన్. పూల మిషన్ అనుకుందాం. ఎస్, దీన్ని ఎలా అల్లుతారో ఒకసారి తను చూపించే ప్రయత్నం చేస్తాడు. ఒకసారి చూపించండి మీరు. ఇది ఈ విధంగా పెట్టేసేసి జస్ట్ ఆ కాల్తో మనం ఆ పెడల్ నొక్కితే చాలు, ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, సపరేట్ అయిపోతుంది. రైట్, నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. ఇలా మనం మామూలుగా అల్లేటప్పుడు కూడా ఇలాగే అల్లుతాం. అదేవిధంగా ఇలా పెట్టిన తర్వాత ఈ విధంగా తీసుకొచ్చి దీన్ని ఇక్కడ సెట్ చేస్తే ఆటోమేటిక్గా పెడల్ని అలా ప్రెస్ చేయగానే అలా వదిలేస్తుంది. ఎస్, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. కాకపోతే ఇప్పుడు చాలామందికి ఇలా చేత్తో పూలను అల్లడం అనేది తెలియదు. కాబట్టి ఒక మిషన్ అయితే తయారు చేశాడు. ఇది ఎక్స్పెరిమెంటల్ మిషన్. ఇది ఇంకా కూడా పూర్తి స్థాయిలో ఇది రాలేదు బయటికి. ఇది తయారు చేసేటువంటి విధానంలోనే ఉంది. సెమీ ఆటో మిషన్ అని ఇతను చెప్తున్నాడు. సో ఇది తయారు చేయడానికి ఏమేమి వాడారు మీరు? ఇందులోని కంట్రోలర్స్, తర్వాత స్టెప్పర్ మోటార్స్, సెన్సర్స్ వాడామండి. అంటే సాలినాయిడ్స్ కూడా వాడాము. దానికి తగ్గట్టుగా కొన్ని బ్యాక్ ఈఎంఎఫ్ కంట్రోల్కి సంబంధించిన ఆ సర్క్యూట్ కూడా వాడాము. ఓకే, ఒకసారి ఎక్విప్మెంట్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదంతా కూడా అట్టలు, అంటే పైన ఒక బాక్స్ టైప్ ఉండడానికి ఒక పైన తను తయారు చేసినటువంటి ఇవి అట్టలు. వాటికి పెయింట్ వేసాడు. ఆ పెయింట్ తర్వాత లోపల చూడొచ్చు మనకి కుట్టు మిషన్ ఉంటుంది కదా, కుట్టు మిషన్ లో వాడేటువంటి ఆ పరికరాలని వాడారు అక్కడ. అవునండి. ఓకే, ఇక్కడ మనకి బాబిన్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అవునండి. లోపల మోటార్స్ అన్ని కూడా లోపలే ఉంటాయి. లోపల ఉంటాయండి. ఏ మోటార్ వాడారు దానికి? స్టెప్పర్ మోటార్స్ వాడామండి. అంటే కుట్టు మిషన్ వాడే మోటార్? లేదు, అది వేరే ఇండస్ట్రీలో వాడే మోటార్లు అనమాట. ఈవెన్ డ్రైవర్లు కూడా చాలా హై క్వాలిటీ. లోపల ఉన్న ఎక్విప్మెంట్ అంతా చాలా హై క్వాలిటీ. మిషన్ లాగా తయారు చేయడానికి ఎంత కాలం పట్టింది, ఎంత ఖర్చు అయింది? దగ్గరగా 2 years పట్టిందండి. 2 సంవత్సరాలు. ఐడియా థింక్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి మెయిన్గా ఏంటంటే ఈ మిషన్ చేయడానికి 15 daysలోనే అయిపోయింది. ఓన్లీ ఫ్లవర్ హోల్డర్ మెకానిజంకి ఆల్మోస్ట్ 4 months పట్టింది ఆ ఒక్కదానికే. ఈ సిస్టమ్ ఇలా అది లాక్ చేసి దాన్ని అలా వదలడం కోసం 4 నెలలు మొత్తం. ఈ మాడ్యూల్ మిగతాదంతా కూడా యాజ్ ఇట్ ఈస్ రావడానికి అది 15 days. 15 days ఏం లేదు దాంట్లో. సో మెయిన్ కీలకమైనది కీలకమైనది ఇది. అది ఇది మల్లెపూలు చాలా చిన్నగా ఉంటాయి, గోరంతో ఉంటాయి అనమాట. అవి చేతికి కూడా అందవు. అవును, నా దగ్గర కొంతమంది
ఏడ్చారు కూడా. ఉమ్. మామలో కొంచెం ఏజ్డ్ పర్సన్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఏడ్చారు నా దగ్గర. ఎందుకు ఏడ్చారు? అవి చిన్న చిన్న పువ్వులండి, అవి పట్టుకొని అల్లాలంటే కష్టం. ఆ, వాళ్ళు చాలా టైం పడుతుందంట. అటు అటు బ్రేక్ అవ్వకూడదు, అవును ఇటు ఇరిగిపోకూడదు. అవును. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఈ మాల చూడండి, ఎక్కడన్నా మీకు ఎక్కడ ఏది బ్రేక్ అవ్వదు. అవును, బ్రేక్ అవ్వదు, బెండ్ అవ్వదు. బ్రేక్ అవ్వలేదు, బెండ్ అవ్వలేదు. మనం మామూలుగా పెద్దవాళ్ళు ఎలా అల్లుతారో అలాంటి డిస్టెన్సే మెయింటైన్ అవుతూ వస్తుంది ఇక్కడ చూడండి. సో ఇదంతా కూడా మిషన్ అల్లినటువంటి మల్లెపూలే, అంతేనా? అంతేనండి. ఇలా ఈ మిషన్ ద్వారా ఏ పూలను అల్లొచ్చు? ఇట్లాగా జాస్మిన్, కాకడ, కాకడ, మొగర, కనకాంబర కూడా అల్లుకోవచ్చు. కాకపోతే అవి చిన్న సైజు ఉంటాయి, ఓపెన్ అయిపోయి ఉంటాయి కనుక వింగ్స్ కనుక రాదు. ఎందుకంటే ఆ థ్రెడ్ స్టక్ అయిపోతుంది. ఇన్ కేసు ఎవరికైనా కావాలనుకుంటే కనుక అది పెద్ద సైజు పెడతాం మేము, అంటే కనకాంబర కూడా ఇస్తాము, ఆప్షన్ ఉంది. గులాబీలు కూడా అల్లుకోవచ్చు దీంట్లో. గులాబీ అల్లుకోవచ్చు, తర్వాత లిల్లీ పువ్వులు అల్లుకోవచ్చు. అంటే ఈ కాన్సెప్ట్లు ఏవైతే ఉంటాయో నేను ఇప్పుడు ఓన్లీ ప్రొటోటైప్ చిన్న సైజులో చేస్తాను, దీన్నే పెద్ద 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 సైజులో కూడా చేయొచ్చు. ఇందులో సింగిల్ దారమే మొత్తం మామూలుగా ఎలా మనుషులు అల్లుతాము అలాగే. దీంట్లో వచ్చేసరికి 10 కేజీలు దారం కూడా పెట్టుకోవచ్చు మీరు. దీంట్లో 10 కేజీల దారం, 10 కేజీలు టైం ఎట్ ఎ టైం మీరు కంటిన్యూస్ గా అది అల్లుతూనే ఉంటుంది. మీరు వారం రోజులు 1 మంత్ కంటిన్యూస్ గా కూడా అల్లుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది ఇందులో అన్ని స్టెప్పర్ మోటార్స్, దీంట్లో తీసుకున్న ఐటమ్స్ అన్ని హై క్వాలిటీవి, లో క్వాలిటీ కదా. నేను మొత్తం ఎందుకు ఇంత టైం తీసుకున్నానంటే ఆ ఇచ్చేది ఏదో క్వాలిటీకి ఇవ్వాలి. ఈ ఒక్క సెటప్కి దగ్గర 4 నెలలు పెట్టిందండి. చాలా చాలా ట్రబుల్ అయిపోయింది. మీరు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆల్రెడీ మీ సుమన్ టీవీలో పెట్టారు, అరబియన్ దేశం నుంచి కూడా వచ్చినాయి నాకు కాల్స్. అంటే గతంలో 3 థ్రెడ్ తో కలిపి చేసినటువంటి చాలా చోట్ల నుంచి నాకు ఆర్డర్లు వచ్చాయి. ఈ మిషన్లో ఏ ప్రాబ్లం ఉండదు. చేస్తే నేను ఇప్పుడు జస్ట్ ఫామ్ షీట్ తోటో ఇలాగా మీకు ఏదో నీకు చూపించాలని కాబట్టి, ఎందుకంటే నా దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ లేదు, అంత ఏమి లేదు నా దగ్గర ఏమి. సో ఎవరన్నా ఆర్డర్ ఇస్తే నేను తయారు చేసి ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే ఈ మిషన్ 5 years వరకు ఎవరు బ్రేక్ చేయలేరు. అంటే దీనికి కాపీ వేరే వాళ్ళు చేయలేరు. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ నేను చేసిన దానికి ఇప్పుడు దాకా దాని కాపీ ఇప్పటికి లేదు. ఆల్రెడీ కోయంబత్తూరులో కూడా తీసుకున్నారు, మేము కాపీ చేసుకుంటామన్నారు. మీ ఇష్టం చేసుకునే వదిలేస్తాను. బట్ ఇప్పటికీ ఆ కాపీ రాలేదు, ఎందుకంటే చేయలేరు. నేను అప్పుడే చెప్పేస్తాను, మీకు మాత్రమే దాని మీద ఫుల్ నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే ఇందులో సర్క్యూట్ కోడింగ్, తర్వాత ఇందులో హార్డ్వేర్ ఉన్నది ఒకే ఎత్తు అయితే, ఈ థ్రెడ్ ఏదైతే ఉందో అది అర్థం చేసుకోవడం ఇంకొక ఎత్తు. అది ఎంత కష్టపడ్డారో మీరు చెప్తున్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే మాకు అర్థమవుతుంది. సో దీన్ని బ్రాండింగ్ చేసి మార్కెట్ లో అమ్మాలంటే ఎట్లా? ఆల్రెడీ పేటెంట్ తీసుకుంటున్నామండి, ఆల్రెడీ అప్లై చేసాము. పల్లె సృజన గారు ఉన్నారు ఇక్కడ, పల్లె సృజన అని మన గణేశం సార్ గారు ఉన్నారు, ఆయన ద్వారాగా నేను పేటెంట్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ రీసెంట్గా మీట్ అయ్యాము, ఇప్పిస్తాము, నీ గురించి ఆర్టికల్ కూడా రాస్తామని అన్నారు. సరే రాసుకున్నాండి, నో ప్రాబ్లం చెప్పాను. అయితే ఇందులో ఆయనతోటి మేము మాట్లాడి మ్యానుఫ్యాక్చరింగ్, ఎందుకంటే నేను రీసెర్చ్ సైడ్ ఉంటానండి యాక్చువల్లీ. నేను మళ్ళీ నేను తయారు చేసుకుని నేను అమ్ముకోవాలంటే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. కొన్ని మిషన్ల వరకు నేను చేస్తాను, ఆ తర్వాత ఎవరైనా వస్తే కనుక మేము మెయింటైనింగ్ చేసుకుంటాము అంటే కనుక వాళ్ళకి ఇచ్చేస్తాం. ఆ కంపెనీకి ఇవ్వడానికి కూడా మీరు రెడీ, రైట్స్ కానీ ఆ పేటెంట్స్ అన్ని కూడా, ఎక్విప్మెంట్ అంతా కూడా, తయారు చేసే ఫార్ములా అంతా కూడా ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారు. అవును. సో దీన్ని మార్కెట్ లో ఏ ప్రైస్ కి అమ్మొచ్చు ఇప్పుడైతే? ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 2 years పనిచేస్తానండి ఈ మిషన్ అండ్ పాత మిషన్ మీద కూడా. కంప్లీట్ గా దీని మీద కూర్చున్నాను కాబట్టి ఆల్మోస్ట్ 12 lakhs దాకా నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను ఈ మిషన్ కోసం అని. అంటే నేను అనేది పేటెంట్ రైట్స్ ఇవ్వడానికి కాదు, ఒక మిషన్ అమ్మాలంటే నేను అనేది అది మార్కెట్ లో వాళ్ళు ఏ రేట్ తగ్గచ్చు పెరగచ్చు, అదొక ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క మిషన్ మీద నాకు ఇంత పర్సెంటేజ్ అని నేను అడుగుతాను, ఆ పర్సెంటేజ్ ఇచ్చేస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు మల్లెపూల కోసం, పూలు అల్లడం కోసం, మిషన్ కోసం 40,000 రూపాయలు ఖర్చు పెడతారంటారా? పెడతారండి. ఆల్రెడీ అంత క్యాపబిలిటీ ఉందా దీంట్లో? ఆల్మోస్ట్ 70,000 80,000 దాకా పెట్టడానికి ఉన్నారండి. అంతేందుకు నేను గుడిమాల్కాపూర్కి వెళ్ళాను, రాజమండ్రిలో మన అక్కడే మల్లెపూల షాపులకి వీటికి వెళ్ళాను. ఎవరైనా చేస్తారేమో అనేసి మేము అనుకుంటున్నాం, చేస్తున్నాము, కానీ ఇన్నాళ్ళకి ఒకడు వచ్చాడు అనేసి నాతో అంటున్నారు. అంటే అల్లే వాళ్ళు దొరకట్లేదు, పెద్దవాళ్ళు అమ్మమ్మలు అల్లేవాళ్ళు. వచ్చినటువంటి పిల్లలకి అసలు అల్లడం అనేది తెలియదు, పూలను పెట్టుకోవడం కూడా మర్చిపోతున్నారు. అవును, కరెక్ట్.
సో అందుకని ఇలాంటి మిషన్ అనేది వచ్చిన తర్వాత దాని అవసరం అనేది అందరికి కూడా వస్తుంది అంటారు. రైట్. ఇది ఎట్లా అంటే మహారాష్ట్రలోని Hmm. నేను అక్కడికి వెళ్ళి ఒక మిషన్ తయారు చేశాను ఆల్రెడీ. Hmm. సేమ్ ఓల్డ్ మిషన్ చేశాను వాళ్ళ కోసమని. Hmm. నేను వాళ్ళ దగ్గర అల్లే వాళ్ళు లేక ఉన్న పువ్వులు ఇవి ఫ్రెష్ మరుసటి రోజుకి ఇవి కుళ్ళిపోతాయి అనమాట. వాడిపోయేసరికి వీళ్ళు కుప్పలు పడేస్తున్నారు. వీళ్ళకి చాలా లాస్ అయిపోతుంది. అటు భూమి కొని పంటలు పంచి ఎంత మళ్ళీ కోసుకొని మళ్ళీ వస్తే వాళ్ళేమో అందులోనే ఈవినింగ్ 5 అవుతే ఇంకా పూల గురించి పట్టించుకోరు. సో దానివల్ల ఆ లాస్ని చూసి మాకు అర్జెంట్ కావాలి శ్యామ్ ప్లీజ్ శ్యామ్ అనేసి వాళ్ళు ఒకటే అడుగుతున్నారు. సరేనండి నేను చేసి పెడతానండి, కాకపోతే నా పరిస్థితి ఏం బాగాలేదు, నేను ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలను. అంతే. సో ఇప్పుడు నాకు ఇంకో డౌట్ చెప్పండి శ్యామ్, ఇప్పుడు ఇలా పూలను సెట్ చేసి దాంట్లో పెట్టడం కంటే కూడా ఇలా ఒక ఇదిగా అలా వేసేసి అలా అదే సెట్ చేసుకొని రావడం, అలాంటి మిషనరీ ఏమన్నా రెడీ చేసే? యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నాం ప్రస్తుతానికి. ఇన్వెస్ట్మెంట్ కనుక దొరికితే దీనికి 5 lakhs అవుతుంది. 6 నెలలు పడుతుంది టైము. మీకు ఫుల్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అది కూడా వరల్డ్ వైడ్ ఫస్ట్ టైమే. ఇది ఇప్పుడు ఈ మిషన్ కూడా ఎక్కడైనా ఉందా ఇలాంటి? అస్సలు లేదండి, ఎక్కడ లేదు. ఈవెన్ జపాన్ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, సౌత్ కొరియా కానివ్వండి, ఈవెన్ హై టెక్నాలజీ ఉన్న కంట్రీస్లో కూడా లేదు. ఎందుకంటే ఇది బేసికల్లీ చిన్న థింక్ అని చిన్నగానే చేసి వదిలేస్తారు. కాబట్టి దీనివల్ల ఈ చేత్తో అల్లిన వాళ్ళకి ఇదంతా ఉబ్బిపోయి ఉంటుంది. అవును. నేను కుడి చేయి కూడా పనిచేయదు, చాలా మంది నేను చూసాను అదే. సో కమర్షియల్ ఇళ్లలో కంటే కూడా కమర్షియల్ గా పూలు అమ్ముకునే వాళ్ళకి, లేదా ఏదన్నా గుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు పూలు ఇచ్చే వాళ్ళకి, ఉత్సవాలు చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కమర్షియల్ గా పెళ్లిళ్ళు, శుభకార్యాలు వాటికి బాగా ఉపయోగపడుతుంది. అవునండి. పూలని అల్లడం అంటేనే చాలా కష్టతరం. అలాంటిది పూలను అల్లే మిషన్ తయారు చేయడం అంటే ఇంకా కష్టం. ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? అన్నిటికీ ఆటోమేటిక్ ఉందండి. మీరు వరల్డ్ వైడ్ గా దీనికి ఆటోమేటిక్ లేదని చెప్పండి, ఒకటి చెప్పండి. అవును. సో వాటన్నిటికి ఉన్నప్పుడు పాపం వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చుంటారు. 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా కూర్చుంటారు. దగ్గర ఒక 500-600 వస్తాయి అంత చేతికి. వాళ్ళ ఫ్యామిలీస్ అలాగ ఉంటాయి. ఈ లోపల ఇంటి పనులు చేసుకోవాలి, కరెంట్ బిల్లు లేకపోతే వేరే ఒకటి పిల్లల్ని చూసుకోవడం, ఇదంతా ఉంటుంది. ఇవన్నీ వదిలేసేసి దీని మీద ఏం కూర్చుంటారు? అది ఇది ఉందనుకోండి, ఇంట్లో వాళ్ళు ముసలి వాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఖాళీగా ఉంటే కనుక జస్ట్ ఏం చేయక్కర్లేదు. మగవాళ్ళైనా కానీ ఇప్పుడు నేను అల్లేసాను కదా, ఈవెన్ ఇప్పటికీ నేను ఇంతలాగా చేశాను కానీ నాకు ఇప్పటికీ రాదు ఆ ముడి, ఆ వేడు రాదు. అది చాలా కష్టం, రాదు నాకు. కాకపోతే వాళ్ళ కోసం చేయాలి. ఇప్పుడు అలాగని నేను ఈ మిషన్లో తయారు చేసుకుంటూ కూర్చుంటానని నా ఉద్దేశం కాదండి. వాళ్ళు ఒక స్ట్రగుల్ అనిపిస్తున్నారు. ఆ స్ట్రగుల్కి ఒక మిషన్ చేయాలి, జస్ట్ వదిలేయాలి అంతే. నేను ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మిషన్లు తీసుకొస్తాను. మీ సుమన్ టీవీ ఆ సపోర్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా నేను చేస్తాను. మీలాంటి ఔత్సాహికులను, నిజంగా మీకు వచ్చినటువంటి ఆలోచనను ఖచ్చితంగా సుమన్ టీవీ ఎంకరేజ్ చేస్తుంది. మా తమ్ముడిని కూడా కొంచెం. మీ బ్రదరా? పిల్లండి, మాట్లాడలేరా? పర్లేదు, రండి, రామ్మా. చాలా సపోర్ట్ చేశాడండి. ఓకే, చాలా సపోర్ట్. తిని పేరు రవికుమార్. నీకు సపోర్ట్ చేశారా నేను తయారు చేయడంలో? ఈయన అన్నకు తమ్ముడు రాముడికి లక్ష్మణుడు ఏ విధంగా సహకారం అందించాడో ఈ మిషన్ తయారు చేయడంలో. కానీ ఈయన మాట్లాడలేరు, కొంచెం ఈయన మాట్లాడలేనటువంటి పరిస్థితి, చిన్నప్పటి నుంచి ఆ ప్రాబ్లం ఉంది. అయినా కూడా తన బ్రెయిన్ని తన అన్నకు ఈ పరికరం తయారు చేయడం కోసం, చాలా ఫాస్ట్గా దీన్ని తయారు చేయడం కోసం సహకరించే విధంగా తన బ్రెయిన్ని ఉపయోగించాడు. సో నిజంగా ఇద్దరికి కూడా అప్రిషియేట్ చేయాలి నిజంగా. సో ఈ ఆలోచన అంటే మీరేం చేస్తుంటారు? యాక్చువల్లీ ప్రస్తుతానికి అయితే ఈ మిషన్ మీద, లేకపోతే కొంతమంది డ్రోన్స్ కట్టి అడుగుతారండి. డ్రోన్స్లో చిప్స్ కట్టి కాలిపోతాయి, అవి రీసాల్డరింగ్ అంటే ప్రాబ్లమ్ సొల్యూషన్. ఇంకా డెంటల్ వాళ్ళు ఉన్నారు నా దగ్గర, చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయండి అవి, మెడికల్ ఎక్విప్మెంట్. అలాంటి వాటికి ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ చేస్తాను అన్నమాట, మెయిన్ థింగ్. నా దగ్గర చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కొత్తగా కొన్నిటిని తయారు చేయాలనే ఆలోచన ఉంది, ఐడియాస్ ఉన్నాయి. రైట్. కానీ ఆర్థికంగా సపోర్ట్ లేదు అంతే. రైట్, చూద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరన్నా మీ ఐడియాని, మీ ఫార్ములాని నచ్చి, ఈ మిషన్ నచ్చి ఎవరైనా ముందుకు వస్తారేమో చూద్దాం. రైట్, ఇది శ్యామ్ వాళ్ళ బ్రదర్ తయారు చేసినటువంటి పూలను అల్లేటువంటి మిషన్. సో దీనికి మార్కెట్లో ఎంత ప్రైస్ పెట్టాలో తను ఇంకా నిర్ణయించుకోలేదు. ఇది ఒక మోడల్ ప్రాజెక్ట్గా తన సొంత ఐడియాతో దీన్ని తయారు చేశారు. ఎవరన్నా స్పాన్సర్స్, ఎవరైనా కంపెనీ వాళ్ళు ముందుకు వస్తే ఈ ఫార్ములాని, ఈ పేటెంట్ని వాళ్ళకి ఇచ్చి, సో అందులో కొంత అమౌంట్ నాకు ఇస్తే చాలు అనేటువంటి ఐడియాని ఆయన చెప్తున్నారు. ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు, అలాగే
ఈ పూలను అల్లే విధానం గురించి మీరేమనుకుంటున్నారు? మీకు ఎలా అనిపించింది? మీకు పూలను అల్లేటువంటి అలవాటు ఉందా? అసలు దాని గురించి ఐడియానే లేదా? మీ ఇంట్లో ఎలా పూలను అల్లేవారు ఎవరైనా అమ్మమ్మ, నాన్నమ్మలు ఉన్నారా? ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.